భారతదేశ చరిత్ర, సంస్కృతి, భారతీయ నాగరికతలో అతి ముఖ్య భాగమైన గంగ ఒడ్డున కాశీ వైభవం అంతా కనిపిస్తుంది. పుణ్యస్నానాలు ఆచరించేవారు ఒకవైపు, పితృదేవతలకు తిలతర్పణాలు విడిచేవారు మరోవైపు. ఓ ఘాట్లో కర్మకాండలు, మరో ఘాట్లో అభిషేకాలు, ఒకచోట హోమాలు, మరోచోట దహన క్రియలు. సనాతన సంప్రదాయంలోని సంస్కారాలన్నింటినీ ఇక్కడే చూడొచ్చు. ఒకసారి రుద్రభూమిగా, మరోసారి అమరధామంగా దర్శనమిస్తుంటుంది గంగాతటి. కాశీలో గంగ పొడవునా 84 ఘాట్లు ఉన్నాయి. దశాశ్వమేధ ఘాట్, తులసి ఘాట్, కేదార్ ఘాట్, లలిత ఘాట్, అస్సీ ఘాట్, ఇలా ఎన్నో. వేటికదే ప్రత్యేకం. ప్రతి ఘాట్ది ఒక ప్రత్యేక పౌరాణిక చారిత్రక నేపథ్యం. హరిశ్చంద్ర మణికర్ణిక ఘాట్లో నిరంతరం దహన క్రియలు జరుగుతూనే ఉంటాయి. దశాశ్వమేధ్ ఘాట్, దర్భంగా ఘాట్, హనుమాన్ ఘాట్, మన్మందిర్ ఘాట్లు ప్రత్యేకమైనవిగా చెబుతారు. మానస సరోవర్ ఘాట్, నారద ఘాట్, మణికర్ణిక ఘాట్లు పితృదేవతలకు పిండ ప్రధానాలు, అస్థికల నిమజ్జనానికి ప్రత్యేకం. కాశీలో 2 వారాలు విడిది చేసినా ఈ ఘాట్లన్నీ దర్శించుకోలేం. చాలామంది పడవలపై గంగానదిలో విహరిస్తూ ఘాట్లన్నీ దర్శించుకుంటారు. తొలి మలి సంధ్యల్లో గంగానదిపై విహారం అద్భుతమైన అనుభూతిని మిగుల్చుతుంది. కింద ఉన్న డిస్క్రిప్షన్లో పూర్తి వీడియో లింక్ ఉంటుంది, చూడండి.